అది మంచం మీద పడుకున్నాను, యాప్ సెట్ కింద పడుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు మా పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆయన భార్య చనిపోయింది. అయ్యా నేను ఇప్పుడు ఉండలేదు, మరి మీరే ఎట్లా చేసుకోండి, మరి ప్రార్థన చేసుకోండి పోయి అని చెప్పి తాళాలు నాకు ఇచ్చి వెళ్ళాడు. సరేలే అని నేను అనుకుంటా ఆలోచిస్తా పనుకున్నప్పుడు ఆ కందులూరు నుంచి సుధాకర్ అనేవాడు మా బామ్మ మేనల్లుడు, అతను అన్నాడు, ఫోన్ చేశా, సుధాకర్ సంగతి అంటే, అట్టయితే మామ ఇట్లా పరిశుద్ధులు మీ ఊరు వచ్చారు మోటుమూలకి, వస్తావా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, పరిశుద్ధులు అంటే ఎలా ఉంటారు ఏందిరా అని అడిగినప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు చూడలేదంటే నాకు తెలియదురా అన్నప్పుడు సరే నేను వస్తాను మామ అంటే, నీకు పని లేదంటే పని ఉన్నా సరే నేను వస్తాను, నిన్ను తీసుకెళ్ళి అక్కడ అక్కడికి పరిచయం చేస్తాను, వాళ్ళు ప్రార్థిస్తే నీకు మంచిగా అవుతుంది మామ అంటే, సరే రారాబా అన్నప్పుడు మా భార్యకి కూడా చెప్పాను, ఇటు చూడమ్మా ఇట్లా పరిశుద్ధులు వచ్చారంట, నేను ఆడికి వెళ్ళి మరి చూసి వస్తాను, ప్రార్థన చెప్పుకొని వస్తానంటే, అట్టయితే నువ్వు ఒక్కడే ఎందుకు, నేను కూడా వస్తాను, సరే పోదాం అంది. అందులో సుధాకర్ వచ్చాడు. వచ్చినప్పుడు మేము మోటుమాల గ్రామం పోయినప్పుడు అప్పుడు అక్కళ్ళు చిన్నక్క పెద్దక్క అన్నారు, చూశారు, అయ్యా నీకేం కాదు, నువ్వు భయపడబాకు, టెన్షన్ పడబాకు, మేము దేవుడు ఉన్నాడు, మేము ప్రార్థిస్తామయ్యా, నీకు మంచిగా అయిపోద్ది, ఏం టెన్షన్ పడవాక అన్నప్పుడు సరేనమ్మా అని చెప్పి, నువ్వు ఇక్కడికి రా, ఈ సంఘానికి రా, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు మంచిగా అయిపోతావు, ఏమి లేదు అదంతా కొట్టిదిలే, అది ఏం చేయదాలి అన్నారు. అప్పుడు అన్నారు, ఇక్కడ మా మా భార్య వాళ్ళ నాన్న కూడా, అమ్మాయి వీడికి ఏదో అయ్యింది, వీడు చచ్చిపోతాడు, ఇక లాభం లేదు, నువ్వు ఎట్ట బతుకుతావు అని మా మామ అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, అబ్బా ఏందయ్యా ఈ పరిస్థితి అని. అప్పుడు సరేలే అని ఇక మెలకొన్నాను. ఇక వీళ్ళు పరిశుద్ధులు నా గురించి, మరి ఇద్దరు చిన్నక్క పెద్దక్క ఇద్దరు నా గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు, నేను మంచం మీద నుంచి లెగవాలన్నా, కుర్చీలో నుంచి లెగవాలన్నా కూడా గట్టిగట్లా పుట్టుకొని మెల్లగా లేచేవాడిని. అలాంటప్పుడు ఒకరోజు నేను ఇట్లా పనుకున్నాను, పెద్దక్క కళ్ళ వచ్చి నా ఉంగరం ఇచ్చింది నాకు. ఉంగరం ఇస్తే, అమ్మ నాకెందుకు ఈ ఉంగరము, నాకు అక్కర్లేదు, నీకే కావాలి ఇది అన్నప్పుడు, ఇది నాకు అవసరం లేదయ్యా, ఇప్పుడు నీకు అవసరం ఉంది, ఇది ఈ ఉంగరం నువ్వు పెట్టుకోవాలా, నీకు ఇచ్చాడు దేవుడు అని చెప్పి నాకు ఇచ్చింది. సరే నేను ఇట్లా దోషి ఇట్లా పెట్టుకొని ఉన్నాను. పెద్దకి పోతే, నాకు వద్దయ్యా, నీకే కావాలి, అది ఉంచుకో, నీ కాడనే ఉంచుకో అని అంటే, ఇక సరేలేని ఆ తెల్లారి పొద్దున వెంటనే పైకి లేచా, మంచం మీద నుంచి పొట్టుకోకుండా లేచాను అన్నమాట. మామూలుగా